అగ్రికల్చరల్ ఫార్మ్స్ మనం దీనివల్ల వేరే మీద డిపెండ్ అవుతాయి దానివల్ల రైస్ ఇదేంటమ్మా సన్లైట్ చెయ్యి పన్ను ఎక్స్ట్రా అబ్జర్వ్ చేసుకుంటే సార్ అలాగే ప్లానెట్స్ అబ్జర్వ్ చేసుకుని అంటే ఏ సీజన్ అయినా సేమ్ టెంపరేచర్ ఉంటుంది సార్ అంటే స్టార్టింగ్లో మనకి ఇంకా ముందుకు వెళ్తే సన్ టెంపరేచర్ ఎలా ఉంటుంది టెంపరేచర్ ఎలా ఉంటుంది కాబట్టి మనం పొల్యూషన్ తగ్గించాల్సి ఏ స్కూల్ అమ్మా అదే సార్ కాచే మీరు చెప్పండి అమ్మా also protect soil erosion. So we must protect and increase in healthy life. So we must clean and environment for our future generation. So this forest and nature. ఏ స్కూల్ అమ్మా ఏమని చెప్తావా ఒకసారి వేరే తీర్చండి చెప్పమ్మా కింద చూడొచ్చు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటిది సార్ మళ్ళీ ఎలక్ట్రిక్ సర్క్యూట్ దీనివల్ల సీడీ గ్రేడ్లో ఉన్న పిల్లలు ఉంటారు కదా సార్ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ తెలియడానికి చేశారు సార్ ఇది ఏది కరెక్ట్ అయితే దాని దగ్గర వెళ్ళిపోతుంది సార్ మిగతా దగ్గర ఏది కరెక్ట్ యాంగిల్ అయితే అక్కడ వెళ్ళిపోతుంది సార్ మిగతా ఇది సైన్స్ సార్ ఇది ఏంటంటే బాయ్ బకెట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద బెల్ల నుంచి తీసేటప్పుడు లాగుతాం సార్ మనం బ్రోకెన్ లాగుదాన్ని కుదిరి సార్ ఇంకా దీన్ని మ్యాచ్ చేస్తాం ఓకే ఇది ఫిష్ సార్ అంటే కిక్ చేస్తాం కదా సార్ బాడీ మీద సన్లైట్ సిద్ధంగా వచ్చింది ఎక్సెస్ పెట్రోలియం దేని నుంచి అంటే భూమి నుంచి తీస్తాం సార్ దానివల్ల పెట్రోల్ కట్ వస్తుంది ఇదేమో సోషల్ సార్ సోషల్ కొంతమందికి స్టేట్స్ క్యాపిటల్స్ తెలియదు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి కేరళ సార్ కేరళ క్యాపిటల్ ఇది కెమిస్ట్రీ సార్ కెమిస్ట్రీలో ఇవి కెమికల్స్ ఓకే సార్ అదే ఎలిమెంట్ స్పెల్లింగ్ తప్పు రాశారు ME NT పెట్టాలి ఇక్కడ F క్యాపిటల్ పెట్టాలి F స్మాల్ లెటర్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వెరీ గుడ్ ఏమని చెప్తామమ్మా చెప్పమ్మా చెప్పమ్మా కొంచెం చెప్పండి నమస్తే చెప్పండి
కావాల్సినవి గవర్నమెంట్ వాళ్ళు అంటే కెమికల్స్ వాడడం వల్ల అంటే రోల్ వాడడం వల్ల ఆస్తమా సంబంధించిన వస్తుంది కాబట్టి న్యాచురల్ తులసి చెట్టు బంతి చెట్టు వేప చెట్టు గడ్డి చామంతి చెట్లు పెంచడం ద్వారా కూడా దోమలు మళ్ళీ బొగ్గు ధనియాలు వేసి మండించడం లేదా బొగ్గు ఉప్పు వేసి మండించడం ద్వారా కూడా దోమలు ఘాటైన వాసన లవంగాలు వెల్లుల్లి దాల్చిన చెక్క ఇవన్నిటిని పేస్ట్ కింద చేసుకొని ఇలా మట్టి ఉండల కింద చేయడం లేదా ఆ పేస్ట్ని ఇలా కట్టి వేలాడదీయడం ద్వారా కూడా ఈ ఘాటైన వాసనకి దోమలు ఆల్అవుట్లో అలా వాడడం కన్నా ఇలా ఆయిల్ వేసుకొని వాడడం వల్ల మనకి మంచిది సార్. అలాగే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఆయిల్ వేసే ఉండవు. వేప నూనె కానీ వేప నూనె కర్పూరం కలిపి వేయడం సార్. లేదా నీలగిరి నూనె పెప్పర్ నూనె ఇవన్నీ కర్పూరం కలిపి ఇందులో వేసి పెట్టడం ద్వారా కూడా దొరుకుతుంది. మళ్ళీ కొవ్వొత్తులు ఇలా వ్యాక్సిన్ చేసి అందులో లవంగాలు వేసి ఇలా క్యాండిల్ కింద పెట్టి వెలిగించడం ద్వారా కూడా దొరుకుతుంది. ఇలా ఒక నిమ్మకాయ వేసుకొని కోసి అందులో లవంగాలు వచ్చి కిటికీల దగ్గర గుమ్మాల దగ్గర పెట్టుకోవడం ద్వారా కూడా దోమలు. బ్లూ లైట్ అంటే దోమలకి ఎలర్జీ కాబట్టి బ్లూ లైట్ వెలిగించుకోవడం ద్వారా కూడా దోమలకు మన దగ్గరికి రావచ్చు. వేప నూనె కర్పూరం అన్నింటిలో ఏదో ఒక నూనెలో కర్పూరం కలిపి ఇలా దీపాలు వెలిగించడం లేదా ఇలా ఉల్లిపాయని మధ్యలో పోసి టిష్యూ పేపర్ చుట్టి ఒత్తులో ఇలా వెలిగించడం ద్వారా కూడా దోమలు రావు. టిష్యూ పేపర్లో ఆయిల్లో పెట్టాలి. కాఫీ పొడి ఉంటుంది దాన్ని ఇలా నీళ్ళలో కలిపి స్ప్రే చేయడం బాగా లేదా ఇలా మస్కిటో క్యాట్ ఉంటుంది సార్ దీన్ని వాడడం లేదా లేకపోతే మనం దోమల బ్యాట్ కూడా వాడచ్చు సార్. మనకి ఇలా డెటాల్ వాటర్లో డెటాల్ మిక్స్ చేసి పెట్టడం వల్ల కూడా ఇది వాసనతో వెళ్ళిపోతుంది. ఇది గాంబూజీ చేప అంటారు అంటే దీన్ని ఉండే ప్రాంతాలలో వేస్తారు. దీనిని మస్కిటో ఫిష్ అని కూడా అంటారు. అంటే డ్రైనేజ్లో ఉండే గుడ్లు దోమలు. ఎర్రగొండ ఎంపీ ధవళేశ్వరం. ఉంటాయా అని లంగ్స్ ఎలా పాడైపోతాయని చెప్పడం. స్మోక్ చేసే లంగ్స్ అయితే